బిగ్ బ్రేకింగ్ న్యూస్. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన నీటిపారుదల శాఖ మాజీ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ రావును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు ఆయన్ని అరెస్ట్ చేశారు. మురళీధర్ రావును ఏసీబీ కోర్టులో హాజరుపరచగా ఆయనకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం ఆయన్ను పోలీసులు చెంచల్గూడ జైలుకు తరలించారు. మురళీధర్ రావు ఉమ్మడి రాష్ట్రంలోనే పదవి విరమణ పొందారు. తర్వాత ఆయన పదవి కాలాన్ని 13 ఏళ్ల పాటు పొడిగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొన్నాళ్లు పదవిలో ఉన్నారాయన. అయితే మేడిగడ్డపై విజిలెన్స్ నివేదిక తర్వాత మురళీధర్ రావును ప్రభుత్వం తొలగించింది. మురళీధర్ రావుకు సంబంధించిన మొత్తం 11 చోట్ల ఈ తనిఖీల్లో ఆయన పేరు మీద కళ్ళు చెదిరే ఆస్తులు బయటపడ్డాయి. అయితే మురళీధర్ రావు పేరిట భారీగా ఆస్తులు ఉన్నట్టు గుర్తించింది ఏసీబీ. మంగళవారం తెల్లవారుజాము నుంచి ఆయన నివాసంతో పాటు 11 ప్రదేశాల్లో సోదాలు నిర్వహించారు. అక్రమంగా ఆయన కోట్ల రూపాయల విలువైన ఆస్తులు కూడబెట్టినట్టు నిర్ధారించారు. హైదరాబాద్లోని కొండాపూర్లో ఒక విల్లాతో పాటు బంజారాహిల్స్, యూసుఫ్గూడ, బేగంపేట్, కోకాపేట్తో పాటు మరికొన్ని చోట్ల ప్లాట్లు, అలాగే కరీంనగర్, హైదరాబాద్లో కమర్షియల్ బిల్డింగ్లు, వరంగల్, కోదాడలో అపార్ట్మెంట్లు, జహీరాబాద్లో 2 కిలోవాట్ల సోలార్ పవర్ ప్రాజెక్ట్, 11 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్లో 4 ఓపెన్ రెసిడెన్షియల్ ప్లాట్లు, మోకిల్లాలో 6500 చదరపు గజాల భూమి, ఒక బెంచ్ కార్ సహా 3 ఫ్లోర్ల వీలర్లు 3 4 వీలర్లు కూడా ఉన్నాయి. అలాగే బంగారు ఆభరణాలు, బ్యాంక్ డిపాజిట్లు ఉన్నట్లు కూడా తేల్చారు అధికారులు. మురళీధర్ రావు తన పదవిని ఉపయోగించుకొని ఈ ఆస్తులను సంపాదించినట్టు ఏసీబీ పేర్కొంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కీలకంగా వ్యవహరించిన నీటిపారుదల శాఖ మాజీ ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ రావును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీ అధికారులు ఆయన్ని అరెస్ట్ చేశారు. మురళీధర్ రావును ఏసీబీ కోర్టులో హాజరుపరచగా ఆయనకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం ఆయన్ను పోలీసులు చెంచల్గూడ జైలుకు తరలించడం జరిగింది. అయితే మురళీధర్ రావు ఉమ్మడి రాష్ట్రంలోనే పదవి విరమణ చేశారు. అయితే తర్వాత ఆయన పదవి కాలాన్ని 13 ఏళ్ల పాటు పొడిగించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కొన్నాళ్లు పదవిలో ఉన్నారాయన. మేడిగడ్డపై విజిలెన్స్ నివేదిక తర్వాత మురళీధర్ రావును ప్రభుత్వం తొలగించింది. మురళీధర్ రావుకు సంబంధించిన మొత్తం 11 చోట్ల ఈ తనిఖీల్లో ఆయన పేరు మీద కళ్ళు చెదిరే ఆస్తులైతే బయటపడ్డాయి. మురళీధర్ రావు పేరిట భారీగా ఆస్తులు ఉన్నట్టు గుర్తించింది ఏసీబీ. మంగళవారం తెల్లవారుజాము నుంచి ఆయన నివాసంతో పాటు 11 ప్రదేశాల్లో సోదాలు నిర్వహించారు. అక్రమంగా ఆయన కోట్ల రూపాయల విలువైన ఆస్తులు కూడబెట్టినట్టు నిర్ధారించారు అధికారులు. హైదరాబాద్లోని కొండాపూర్లో ఒక విల్లాతో పాటు బంజారాహిల్స్, యూసుఫ్గూడ, బేగంపేట్, కోకాపేట్లో ప్లాట్లు, అలాగే కరీంనగర్, హైదరాబాద్లో కమర్షియల్ బిల్డింగ్లు, వరంగల్, కోదాడలో అపార్ట్మెంట్లు, జహీరాబాద్లో 2 కిలోవాట్ల సోలార్ పవర్ ప్రాజెక్ట్, 11 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్లో 4 ఓపెన్ రెసిడెన్షియల్ ప్లాట్లు, మోకిలాలో 6500 చదరపు గజాల భూమి, ఒక బెంచ్ కార్ సహా 3 4 వీలర్లు, అలాగే బంగారు ఆభరణాలు, బ్యాంకు డిపాజిట్లు ఉన్నట్లు తేల్చారు. అయితే మురళీధర్ రావు తన పదవిని ఉపయోగించుకొని ఈ ఆస్తులన్నీ సంపాదించినట్టు ఏసీబీ అయితే పేర్కొంది.